Welcome to D6. This is Professor Vinod Kumar. మనం ఒక ముఖ్యమైన విషయం చర్చించబోతున్నాం. ఆ ముఖ్యమైన విషయం ఏమిటంటే యూ సీటింగ్. ఈ యూ సీటింగ్ అనేది ఇవాళ మనకు కనబడుతుంది. ఇవాళ ఇట్లా సీటింగ్ ఇట్లా యూ ఆకారంలో స్కూళ్ళల్లో సీటింగ్ ఉండడం కారణంగా బ్యాక్ బెంచ్లో ఉన్న పిల్లలు కానీ అలర్ట్ చేసే పిల్లలు కానీ వాళ్ళు మనకు కనపడకుండా పోతున్న క్రమంలో వాళ్ళకు అర్థం కాకపోతే మనం కరెక్ట్గా వాళ్ళ మీద ఐ కాంటాక్ట్ చూడలేని పరిస్థితులలో తర్వాత మధ్య బెంచ్లలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని విషయం. కేవలం ఫ్రంట్ బెంచ్లు సెకండ్ థర్డ్ బెంచ్ల వరకే మనకు పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ ఉంటుంది. సో 60 మంది విద్యార్థుల్లో 30 మంది మాత్రమే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. ఇంకా 30 మంది వాళ్ళకు సరి అయిన విధంగా మనం బోధించలేము, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడలేము. కాబట్టి యూ షేప్లో వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ కనుక ఉంటే ఖచ్చితంగా అందరినీ ఐ కాంటాక్ట్ మనకు కనబడతారు, వాళ్ళు ఏం చేస్తున్నారో కనబడతారు. వాళ్ళు నేను ఒక ప్రొఫెసర్గా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాదాపుగా 20 ఏళ్ళు టీచ్ చేసిన వాడిగా ఇది చెప్తున్నా, ఇది కరెక్ట్గా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది మలయాళం సినిమా స్ఫూర్తితో హైదరాబాద్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలల్లో ఇలా కలెక్టర్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే ఇది ఇప్పటికే కేరళ ఒరిస్సాలో పూర్తి స్థాయిలో అమల్లో ఉన్నది. పంజాబ్ తమిళనాడులో కొన్ని చోట్ల అమల్లో ఉంది. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అల్లరి పిల్లలు అన్న భావం దీంతో చెల్లుబాటు అవుతుంది. విద్యార్థుల్లో పెరగనున్న ఆత్మవిశ్వాసము అభ్యాసన సామర్థ్యాలు పెరిగే అవకాశము. అలాగే అనేక పరిశోధనలు వెలువరించినట్టుగా ఐ కాంటాక్ట్, డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఉంటే, పిల్లలతో డైరెక్ట్ క్వశ్చనింగ్ ఉంటే వాళ్ళు మన యొక్క టీచింగ్ను ప్రాపర్గా అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. సో కాబట్టి అనేక అధ్యయనాలలో తేలిన ఈ యూ సీటింగ్ అనేది ఏదైతే ఉందో నిజంగా నేను కొంత ప్రయోగం అప్పుడు చేశాను. బట్ దాంట్లో యూ సీటింగ్ ముఖ్యంగా యూ సీటింగ్ వల్ల ఈ సెమినార్స్ యూ సిట్టింగ్లో ఉంటాయి కాబట్టి మేజర్గా సెమినార్ హాల్లో లెక్చర్స్ అట్లనే ఉంటాయి కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అందరికీ పోయడానికి మాట్లాడే పర్సన్ ఎవరైతే ఉంటారో సెమినార్ హాల్లో ఎవరైతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఐ కాంటాక్ట్ ద్వారా ఉంటారు, డైరెక్ట్గా వాళ్ళు మన మాట వింటారు, క్వశ్చన్ చేస్తారు, మనం ఆన్సర్ ఇస్తాము. అట్లనే క్లాసులో ఊరికే మూస పద్ధతిలో కాకుండా మనం చెప్తున్న విషయాలు వాళ్ళకి అర్థమైనా లేవా అని డైరెక్ట్ అడగడానికి వీలవుతుంది. వాళ్ళు మనల్ని కూడా డైరెక్ట్ అడగడానికి వీలవుతుంది. వాళ్ళ మీద ఐ కాంటాక్ట్ ఉంటుంది. మన మీద మనం చెప్తుంది వాళ్ళు నిద్రపోతున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు బ్యాక్ బెంచ్లో ఉన్న వాళ్ళు మనకు కనపడదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు. కాబట్టి ఇలా యూ ఆకారంలో కనుక ఉంటే ఖచ్చితంగా ప్రతి వారిని మనం చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ప్రతి వారికి కూడా ఇవాళ ఏదైతే స్క్రీన్స్ డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయో ఆ డిజిటల్ స్క్రీన్ కూడా వాళ్ళు చూసుకోవడానికి, డిజిటల్ క్లాస్ రూమ్ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చూడడానికి వీలవుతుంది. ఆ యూ సీటింగ్ కాకుండా మిగతా బెంచ్ సిస్టమ్ అయితే అది అందరికీ ఉండదు. కొంతమంది పొడుగుంటారు, కొంతమంది పొట్టి ఉంటారు. సీట్లో కూర్చున్న ముందు సీట్లో కూర్చున్న పొడుగుంటే వెనుక సీట్లో ఉన్న పొట్టి వాళ్ళు ఉంటే వాళ్ళకు కనపడదు. కాబట్టి ఇట్లయితే అందరికీ కనబడుతుంది, ఎంత పొడుగున్నా ఏ అభ్యంతరం లేదు యూ సీటింగ్లో. ఈ యూ సీటింగ్ అనేది నిజంగా చెప్పాలంటే ఇది తరగతి గదుల్లో ఒక కొత్త తరహాల బెంచీల ఏర్పాటు విధానము. అలా మలయాళం సినిమాలో ఏదో ఉందట, మరి నాకు ఆ సినిమా సంగతి తెలియదు. కానీ వాస్తవంగా ఇలాంటి ప్రయోగాలు మేము గతంలో చేయడం జరిగింది. నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రయత్నాలు చేశాం. బట్ ఏది ఏమైనా ఇప్పుడు కూడా అది ఓవరాల్గా యూనివర్సిటీలు నిర్ణయాలు, కాలేజ్ స్కూల్స్ నిర్ణయాలు, పై అథారిటీ నిర్ణయాలు జరగాలి. కేవలము కింది స్థాయిలో జరిగినంత మాత్రాన జరగదు. పూర్తిగా పై స్థాయి నిర్ణయాలు జరిగితే ఖచ్చితంగా ఈ యూ సీటింగ్ పద్ధతిలో ఐ కాంటాక్ట్, డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఉండే విధంగా ఉంటుంది, క్వశ్చన్ చేసే విధంగా ఉంటుంది, అర్థమయ్యే విధంగా ఉంటుంది, అర్థమవుతుందా కాదా అనే విషయాలు అర్థం చేసుకునే విధానం ఉంటుంది. అలాగే వాళ్ళకందరికీ కూడా వినపడుతుందా లేదా అనే విషయాలు కూడా మనకు అర్థమైతే కాబట్టి యూ సీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయాల్సిందిగా D6 డిమాండ్ చేస్తుంది. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి, బట్ కనీసం అట్లీస్ట్ ఈ సీటింగ్ అన్న
మంచిగా ఉంటే కనీసం ఈ రకంగా విద్యార్థులకు కొంత బోధన అనేది లభిస్తుంది. అనేక సమస్యలు ఉన్నా ఇట్లా బోధన అయితే అర్థమైతే వాడు ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అవుతాడు, సామర్థ్యత పెరుగుతుంది, నైపుణ్యత పెరుగుతుంది. కాబట్టి డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఎక్కువ అవసరం ఈ రోజుల్లో. కాబట్టి డిజిటల్ క్లాసులు కూడా ఈ యూ విధానంలో ఉంటే ఖచ్చితంగా మనం బోర్డు చెప్తున్నప్పుడు అందరికీ కూడా కనపడే విధంగా ఉంటుంది. వాళ్ళు బోర్డులో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్న ప్రతి అంశాన్ని చూసే విధంగా యూ సిట్టింగ్ ఉంటుంది. కాబట్టి యూ సిట్టింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు ఎమాన్సిపేషన్ ఆఫ్ ది ఇండివిజువల్స్ అండ్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్. కాబట్టి మీ అభిప్రాయాన్ని ఈ విషయంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.